యొక్క క్రతువు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి యొక్క సుముహూర్తము అనేటువంటి క్రతువు నిర్వహించడం అయినది. ఆ సుముహూర్తము అనేటువంటి క్రతువు అయిన తర్వాత క్రతువు నిర్వహించడం అయినది. తరువాత కన్యాదానము అనేటువంటి క్రతువు నిర్వహించడం జరుగుతుంది. ఆ కన్యాదానము అనేటువంటి క్రతువులో స్వామివారికి ఇప్పటివరకు కూడా మనం చెప్పుకున్నటువంటి అంటే శ్లోకాలు అనుకోండి, ఇవన్నీ కూడా లగ్నాష్టకాలు అని చెప్పి చెప్తామన్నమాట. లగ్నం సంబంధించినటువంటి 8 అష్టకాలు. ఈ లగ్నాష్టకాలు చెప్పడం ద్వారా అంటే ఈ లగ్నాష్టకాల ద్వారా ఆ యొక్క సుముహూర్తం అనేటువంటిది నిర్వహించడం, అంటే ఇక్కడ జరిగేటువంటి క్రతువులో ఏమైనా దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగించేటువంటి శక్తి ఆ లగ్నాష్టకాలకు ఉంటుంది అని. అందుకనే వివాహంలో కూడా ఎవరి వివాహం జరిగినా కూడా లగ్నాష్టకాలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది. అంటే అష్టకము అంటే 8 అని, అట్లాంటివి 8 ఉంటాయన్నమాట. అన్నీ కూడా దాంట్లో శుభానికి సంబంధించినటువంటి మంత్రాలు, శుభానికి సంబంధించినటువంటి వాక్యాలు మాత్రమే అందులో వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చెప్పడం ద్వారా ఆ యొక్క ప్రదేశం అంతా కూడా శుచిగా ఉంటుంది. ఎటువంటి అపశబ్దాలు వచ్చినా కూడా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి ఆ యొక్క 8 అష్టకాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. తదుపరి స్వామివారి యొక్క కన్యాదానం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందరినీ కూడా ఎవరు ఉన్నారు అనేది, ఏ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఏ గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేది అన్ని కూడా ఈ సంకల్పం అనంతరం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క ప్రవర కూడా తదుపరి స్వామివారి అయిన తర్వాత చెప్పడం జరుగుతుంది. స్వామివారిని ఓం నమ శివాయ అందరూ కూడా ఓం నమ శివాయ అని మనసులో చెప్పుకుంటూ ఈ యొక్క సంకల్పాన్ని అంతా కూడా శ్రద్ధగా వీక్షించవలసిందిగా మనవి. అథానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాభివృద్ధ ప్రయమానస్య మహాదరోగ మధ్యే పరిభ్రమమాణ